థ్యాంక్ యూ జీసస్. నిర్గమకాండము 40వ అధ్యాయం 34 నుంచి మనం చదువుదాం. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్ముగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను. గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండాను మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడును ఇజ్రాయేలు ప్రయాణమైపోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఓకే, మళ్ళీ చదవమ్మా. 36వ వచనం చదవమ్మా. 36. మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడల్లా ఇజ్రాయేలు ప్రయాణమైపోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. The topic is journey with cloud. Journey with cloud. ప్రసంగ అంశం ఏంటిదంటే మేఘముతో ప్రయాణం. మేఘముతో ప్రయాణం. హల్లెలూయా. క్లౌడ్ ఆఫ్ గ్లోరీ. హల్లెలూయా. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరినప్పుడు ఓకే, ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు బయలుదేరినప్పుడు వాళ్ళని ప్రయాణము వారి యొక్క ప్రయాణము ఎడారిలో ప్రయాణం జరుగుతూ ఉంది. ఎర్ర సముద్రంలో ప్రయాణం జరుగుతూ ఉంది. అక్కడ శత్రువు వెంబడిస్తూ ఉన్నాడు. శత్రువును ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళు జయించారు. తర్వాత వారి ప్రయాణం ఎడారిలో కొనసాగుతుంది. ఓకే, కానీ వారి యొక్క ప్రయాణంలో వితౌట్ గాడ్ వాళ్ళు ముందుకెళ్తున్నారా? దేవుడు లేకుండా వాళ్ళు ముందుకెళ్తున్నారా? ఓకే, దేవుణ్ణి కలిగి వాళ్ళు ముందుకెళ్తున్నారంట. దేవునికి స్తోత్రం. అయితే వాళ్ళు ఎక్కడ ప్రయాణం కావాలన్నా, ఎటు వెళ్ళాలన్నా, ఈనాటి దినాలలో మనం ఎక్కడికి పోవాలన్నా వీ హ్యావ్ ఏ గూగుల్ లొకేషన్. అవును కదా, మాకు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. దాన్ని క్లిక్ చేస్తే అదే మనల్ని తీసుకెళ్తుంది. దాన్ని చూసుకుంటూ పోతే క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. మనం ఒక 1 అవర్ 1.5 అవర్ నీ జర్నీ అంతా వెళ్ళిపోతుంది. ఓకే, ఆనాటి కాలంలో ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపించింది ఒక మేఘం వచ్చేదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. అయితే వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు అంట వాళ్ళకి సిగ్నల్ ఏంటిదంటే ఒక మేఘం వస్తుందంట. ఓకే, పెద్ద మేఘం వచ్చి ఆ మేఘం 6 లక్షల జనాభా ఆ మేఘం వెళుతున్న కొద్దీ ఆ మేఘంతోనే వీళ్ళు వెళ్ళేదంట. అది లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు, అడవి కావచ్చు, సముద్రం కావచ్చు, ఏదైనా కావచ్చు. మేఘం వెళుతుందంటే వీళ్ళు ప్రయాణం చేయాలి. మేఘం ఆగిందంటే వాళ్ళు ఏం చేయాలి? ఆగిపోవాలి. వావ్, ఎంత బాగుంది ఇది నిజంగా. ఓకే, మేఘం ముందుకెళ్తే వీళ్ళు ముందుకెళ్ళాలి. లేదు, అక్కడ సూచన ఏంటిదంటే 37వ వచనం చదువుతాను నేను. ఇదే వారి ప్రయాణ పద్ధతి. గట్టిగా అనాలి. ఇదే వారి ప్రయాణము పద్ధతి అంట. అంటే ఇన్ని సంవత్సరాలు, 40 సంవత్సరాలు వారి యొక్క ప్రయాణం ఏంటిదంట? ముందు మేఘము, తర్వాత మోషే, తర్వాత ఎవరు? ఇజ్రాయెల్ జనాంగం. ఓకే, సో వీళ్ళందరూ ఎవరిని చూసి ప్రయాణం చేస్తున్నారు? అక్కడ మేఘం అంట. హల్లెలూయా, ఎ క్లౌడ్ ఆఫ్ గ్లోరీ. ఆ మేఘం అంటే మహిమ కలిగిన మేఘం అంట. అయితే అది పొద్దున సాయంకాలం వరకు ఒక మేఘం వలె ఉండదంట. వాళ్ళు నైట్గా రాత్రి అయ్యేసరికి అది ఆగిపోయి అగ్నిగా మారేదంట. అందుకే దేవుడు వారిని పగలు మేఘ స్తంభం, రాత్రి అగ్ని స్తంభంగా వాళ్ళని ఎక్కడ అరణ్యంలో నడిపించాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది నిజంగా ఆశ్చర్యకరమైనది. ఓకే, ఇట్స్ అ సూపర్ న్యాచురల్ థింగ్. ఇది అసాధారణమైనది. ఓకే, యేసుక్రీస్తును కలిగిన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా
ఇలాంటి అనుభవాలు కలిగి ఉండాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ఒక న్యాచురల్గా ఓకే, ఈ దినం వాళ్ళు శరీరంలో ఉండి వారు కనులారా ఆ మేఘాన్ని చూస్తూ వెళ్తున్నారంట. దేవునికి స్తోత్రం. వాళ్ళు శరీరంలో ఉండి కనులారా ఆ మేఘాన్ని చూస్తూ వారు వెళ్తున్నారంట. అంటే ప్రజలు, దేవుడు వాళ్ళని బయటికి తీసుకురావడానికి, వాళ్ళని కానాను దేశంలోకి నడిపించడానికి, ఒక సమృద్ధి గల జీవంలోకి నడిపించడానికి, హల్లెలూయ, పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వాళ్ళని ఎలా తోడుకొని పోయాడంట? ఒక అసాధారణమైన రీతిలో ఒక మేఘం వారి ముందు కనిపించి వాళ్ళని తీసుకెళ్ళాలంట. ఎప్పుడన్నా ఇట్లా ఆలోచన చేశారా? మనం చదివాము కానీ మనం ఎప్పుడు చూడలే. ప్రైజ్ గాడ్. మనం ఎన్నోసార్లు చదివాము కానీ విన్నాము కానీ చూడలేదు. కానీ నువ్వు దీన్ని చదివి నువ్వు ధ్యానించగలిగితే నీ దేవుడు ఎంత శక్తివంతుడో నీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. 37 వచనం చదవమ్మా. చదవాలి, అందరూ చదవాలా? మేఘము 37 అన్నా 37. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి. ఇజ్రాయెల్ అందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరము మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములో ఈలాగు జరిగెను. హల్లెలూయా. ఇప్పుడు ఇజ్రాయెల్ యొక్క జర్నీ, ఇజ్రాయెల్ యొక్క ప్రయాణం ఎలా ఉందండి? ఎలా ఉంది? సాధారణమా అసాధారణమా? చెప్పాలా? సాధారణమా అసాధారణమా? అసాధారణం. ఆలోచిస్తుంటే ఎంత బాగుంది కదా ఇది. ఇట్స్ నాట్ ఎ న్యాచురల్, ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్. ఓకే, వాళ్ళు ఏమి కావాలనుకున్నా ఆ అరణ్య ప్రదేశంలో అన్ని లక్షల మందికి దేవుడు వారిని పోషిస్తూ ఉన్నాడంట, నడిపిస్తున్నాడంట, పోషిస్తున్నాడంట. నీళ్ళు కావాలంటే నీళ్ళు వస్తున్నాయి. ఓకే, ఆహారం కావాలంటే ఆహారం వస్తుంది, చికెన్ కావాలంటే చికెన్ వస్తుంది. ఓకే, వాట్ ఎవర్. వాళ్ళు ఎలా ఉన్నారంటే సమృద్ధి కలిగి వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. అంటే వాళ్ళని ప్రయాణంలో వారికి కావలసిన ప్రతి దాన్ని దేవుడు వారికి పోషిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఓకే, సో ఇన్ క్రీస్తులో కూడా మనకిట్టి ఆధిక్యతను అధికారాన్ని దేవుడు మనకించాడంట. అర్థమవుతుందా? ఎట్టి ఆధిక్యత, ఎట్టి అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్ క్రైస్ట్. అయితే ఇట్టి ఆధిక్యతను ప్రభు మనకి ఇచ్చాడంట. హల్లెలూయ. దీన్ని ఎప్పుడన్నా ఆలోచన చేశారా? అయితే ఇది ఎక్కడ జరిగింది తెలుసా అండి? నా జీవితంలో నేను చాలా క్లియర్గానే అనుభవించాను. నా జీవితంలో క్లియర్గా చాలా స్పష్టంగానే అనుభవించాను. ఎన్నోసార్లు నేను ఇలా ప్రార్థన చేసిన ఐ నీడ్ టు సీ, నేను దీన్ని చూడాలి అని నేను ఆశ కలిగి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అసాధారణ రీతిలో ప్రభు నన్ను దర్శించాడు. అసాధారణమైన రీతిలో. ఓకే, అసాధారణ రీతిలో ప్రభా అసలు ఈ అనుభవం ఎలా ఉంటుందో నాకు ఒకసారి చూపించు ప్రభా అని అన్నప్పుడు, నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎన్నో రకాలుగా ఇన్ సో మెనీ మీటింగ్స్లలో ఓకే, ఇలా ప్రార్థిస్తున్నప్పుడు, అలా ప్రజల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక మహిమ మేఘం అనేది వచ్చి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని తాకి ప్రజల్ని స్వస్థపరిచేది. హల్లెలూయా. ప్రజల్ని తాకి ప్రజల్ని స్వస్థపరిచేది. అట్లా సో మెనీ వీడియోస్లో, ఫొటోస్లో క్యాప్చర్ అయింది. ఓకే, నేనేమంటానంటే ఇదేంటిదంటే ఇప్పుడు నేను చెప్తాను దాని విషయంలో. ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా, దేవుడు ప్రయాణం చేస్తున్నాడు, ఒక అసాధారణ రీతిలో ఒక మేఘం మళ్ళీ తీసుకెళ్తున్నాడు. రైట్. 1 కొరింథీ 10వ అధ్యాయం 1 కొరింథీ 10వ అధ్యాయం 1 నుంచి 7 వచనం చదువుదాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా. సహోదరులారా అంటే ఎవరు చెప్తున్నారు తెలుసా? బ్రదరిన్ మీన్స్ బిలీవర్స్. ఇంగ్లీష్ లో బిలీవర్స్. Moreover, brethren, I do not want you to be unaware that all our fathers were under the cloud,
all passed through the sea. All were baptized into Moses in the cloud and in the sea. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే ఇక్కడ ఏమన్నా అంటే బిలీవర్స్ అని చెప్తున్నాడు. బిలీవర్స్ ఎవరు ఇక్కడ? విశ్వాసం అంటే ఎవరు ఇక్కడ? యేసుక్రీస్తును కలిగి ఉన్న వాళ్ళు ఎవరంట? విశ్వాసులు అంట, బిలీవర్స్ అంట. అయితే అపోస్తులైన పౌలు ఆ నిర్గమ కాండము యొక్క సాదృశ్యాన్ని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మరి చదవండి మొదటి వచనం తెలుగులో. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అంటే వీళ్ళందరంట ఎవరు చెప్తున్నాడు? బిలీవర్స్ చెప్తున్నాడు. కొరింథీలో ఉన్న విశ్వాసులకి ఆ యొక్క ఎక్సోడస్ నిర్గమ కాండాన్ని యొక్క సాదృశ్యాన్ని తీసుకొచ్చి ఈ అధ్యాయంలో వారితో ప్రస్తావన చేస్తూ ఉన్నాడు. ఓకే, బిలీవర్స్, ఓకే, సో అండ్ సో, ఓకే, అక్కడ మన పితరులు వాళ్ళు మేఘము కింద నడిచిపోయేరి, సముద్రం మీద వాళ్ళు నడిచిపోయేరి అని చెప్తూ ఉన్నాడు. ఓకే, చదవండి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఏలయనగా తమ్ముడు వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలో నిధి త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. హల్లెలూయా. ఇవన్నీ ఈ సంగతులు ఏంటి అంట? దృష్టాంతములుగా ఉన్నాయంట. అయితే పాత నిబంధన అనేది ఒక ఛాయ, ఒక నీడ. ఓకే, కొత్త నిబంధన అనేది రియాలిటీ. పాత నిబంధన అనేది ఒక ఛాయ, ఒక నీడ. కొత్త నిబంధన ఏంటిదంట? యేసు ప్రభు యొక్క నీడ ఏంటిది? పాత నిబంధన. కొత్త నిబంధన ఏంటిది? యేసు ప్రభువే డైరెక్ట్ వచ్చాడు, నిజ దేవుడు. ఓకే, నీడగా ఉన్న దేవుడు ఎక్కడికి? ప్రత్యక్షమైనంట. అయితే ఇక్కడ మేఘానికి సాదృశ్యం ఏంటిదంటే ఇట్స్ ఎ పిక్చర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇట్స్ ద క్లౌడ్ ఆఫ్ గ్లోరీ ఇస్ ఎ పిక్చర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆ క్లౌడ్, ఆ మేఘం ఏంటిదంటే అది పరిశుద్ధాత్మ యొక్క పిక్చర్ అంట, పరిశుద్ధాత్మ యొక్క క్రియ అంట, పరిశుద్ధాత్మ యొక్క సాదృశ్యం అంట. ఓకే, అంటే ఆ అరణ్యంలో, ఆ ప్రదేశంలో వారిని నడిపించింది ఎవరంట? ఎవరు? స్పిరిట్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడు ఆ అరణ్యంలో వారిని నడిపించాలంట. దేవునికి స్తోత్రం. ఓకే, ఒక అసాధారణమైన రీతిలో వారి యొక్క ప్రయాణాన్ని సక్సెస్ఫుల్గా కొనసాగించడానికి, ఓకే, ఒక గొప్ప కార్యముగా వారిని ముందుకు నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సాదృశ్య రూపంగా ఒక మేఘాన్ని తీసుకొచ్చి, ఓకే, ఆ మేఘము కింద వారిని ప్రయాణం చేపిస్తున్నాయంట. హల్లెలూయా. అయితే ఈనాటి కాలంలో యేసు క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్క బిలీవర్స్, ఓకే, విశ్వాసుల జీవితాలలో, ఓకే, అప్పుడు సాదృశ్యంగా ఒక మేఘం వచ్చి బయట ప్రయాణం చేసింది. అందరం చూడాలా? ఎక్కడ? బాహ్యంగా కంటికి కనిపిస్తూ, ఓకే, మేఘము వాళ్ళల్లో లేదు. మేఘం ఎక్కడ పోతుంది? ఎక్కడ? పైన ఉంది, బయట ఉంది, నడిపిస్తుంది. అయితే కొత్త నిబంధనలో ఆ సాదృశ్యంగా, ఓకే, నిజ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, దేవునికి స్తోత్రం, యేసుక్రీస్తు కల్వరి శిలువ ద్వారా, ఓకే, ఆయన నామాన్ని అంగీకరించడం వలన ఏమొచ్చింది మనకి? ఇప్పుడు దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఓకే, సో ఇది ఆత్మని ఎవరికి చెప్తున్నాడు ఇక్కడ? కొరింథీలో విశ్వాసులైన కొరింథీలకు చెప్తున్నాడంట. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అంటే అప్పుడు నడిపించాను కదా, అప్పుడు ఇన్ని కార్యాలు జరిగించాను కదా, ఇన్ని సూపర్ న్యాచురల్ థింగ్స్ నేను జరిగించాను కదా,
ఓకే, వాళ్ళు అరణ్యంలో ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజించారు కదా అని వారికి సాదృశ్యంగా చెప్తున్నాడు. అంటే ఏంటిది? పరిశుద్ధాత్మ దేవుణ్ణి, ఓకే, అప్పుడు వాళ్ళు బాహ్యంగా చూస్తున్నారు. ఓకే, ఈనాటి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు నీలో కలిగి ఉన్నామని ఇక్కడ చెప్పబడుతుందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే యేసు క్రీస్తు రాకముందే అంత గొప్పగా వారి యొక్క జర్నీని సక్సెస్ఫుల్గా నడిపించినంటే, ఈనాటి దినాల్లో యేసు క్రీస్తుని కలిగి ఉన్న మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఆహ్వానించబడ్డాడంట, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడంట. అయితే ఇదే స్పిరిట్ ఆఫ్ గాడ్ దానికంటే గొప్ప రీతులుగా, ఓకే, గొప్ప అద్భుత రీతిగా మన జర్నీని సక్సెస్ఫుల్గా నడిపించగలుగుతాడంట. హల్లెలూయా. వాళ్ళు జర్నీ క్లౌడ్ని చూసిపోయారు, కానీ యేసు క్రీస్తును కలిగిన ఈ విశ్వాస జీవితంలో మనం పరిశుద్ధాత్మ అనుభవాన్ని కలిగి పరిశుద్ధాత్మతో మన యొక్క ప్రయాణాన్ని కొనసాగించాలంట. హల్లెలూయా. అందుకనే మన జర్నీ క్రిస్టియన్ లైఫ్లో జర్నీ ఎలా ఉండాలంటే, చూడండి, పరిశుద్ధాత్మ, ఒక విషయం చెప్తాను నేను, అనేకులకి, క్రిస్టియన్స్కి కూడా అనేకులకి పరిశుద్ధాత్మ అనుభవం లేదు. ఓకే, పరిశుద్ధాత్మ యొక్క భాషల్లో ప్రార్థించడం అనేది లేదు. కొంతమందికి పరిశుద్ధాత్మ ఉన్న అనే సంగతి కూడా మర్చిపోయారంట. నేను ఒక విషయం చెప్తా. బైబిల్లో పేతురు ఈ శిష్యులందరూ, మేము ఈ పంచుట యందు మేము ఈ పనిగా దీంట్లో కొంతమంది ఎన్నుకోవాలి, అయితే మేము ప్రార్థన యందు వాక్య ధ్యానం యందు మేము దానిలో ముందుకెళ్తాము, మేము దాని విషయంలో ప్రార్థన చేస్తాము అని వాళ్ళు వెళ్ళి దేవునితో సమయం గడిపినప్పుడు ఇక్కడ ఒక ఎలక్షన్ జరుగుతుంది. నేను ఒక అర్థమయ్యే రీతిగా నేను చెప్తున్నాను నేను. ఓకే, వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థించి వచ్చారో కొంతమందిని పరిశుద్ధాత్మ దేవుడు, ఓకే, వాళ్ళ యుద్ధకు తీసుకొచ్చాడు. వాళ్ళని చేతుల నుంచి వాళ్ళని పంపించినప్పుడు ఫిలిప్ అనే వ్యక్తి ద్వారా గొప్ప కార్యాలు జరిగాయి. ప్రాంతమే లాస్ట్ వీక్ చెప్పినాక ప్రాంతాలే మారిపోయినాయి. అయితే ఏ సంఘములో అయితే, జాగ్రత్త వినండి, ఏ సంఘములో అయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ఉండదో, ఓకే, ఏ డివైన్ లీడింగ్ ఉండదో, అది మనుషుల చేతిలోకి వచ్చేస్తుంది. అర్థమవుతుందో కదా? ఇప్పుడు ఒకరిని ఎన్నుకోవాలంటే ఎవరు ఎన్నుకోవాలి? స్పిరిట్ ఆఫ్ గాడ్ ఎన్నుకోవాలి. ఓకే, దీని విషయంలో దేవుని ఆత్మ పని చేయకపోతే ఆ అథారిటీ ఎవరికి వస్తుంది? మనిషికి వచ్చేస్తుంది. అందుకే కొన్ని సంఘాల్లో ఎలక్షన్ కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? స్పిరిట్ ఆఫ్ గాడ్ పనిచేయట్లేదు అక్కడ. ఎవరు పనిచేస్తూ ఉన్నారు అక్కడ? మనిషి యొక్క ఆలోచన విధానం పనిచేస్తూ ఉంది. అందుకనే ఏ సంఘములో అయితే ఆత్మ నడిపింపు ఉండదో శరీర సంబంధమైన కార్యాలు మనం చూస్తూ ఉంటాం. అర్థమవుతుందా? అది సంఘంలో అయినా ఒక విశ్వాసలో అయినా ఆత్మ అనే నడిపింపు మనకు కావాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓకే, ఎ జర్నీ విత్ హోలీ స్పిరిట్, ఎ జర్నీ విత్ క్లౌడ్. దేవునికి స్తోత్రం. ఎ జర్నీ విత్, చెప్పండి, పరిశుద్ధాత్మతో ప్రయాణం అనండి. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజలు ఆ క్లౌడ్ని చూస్తూ వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తే ఎన్ని గొప్ప కార్యాలు, ఎంత సూపర్ న్యాచురల్గా వాళ్ళు అనుభవిస్తున్నారు. ఓకే, కానీ దేవుడు ఈ కొత్త నిబంధనలో వారికంటే అత్యధికమైన కృప మనకి ఇచ్చాడంట. అత్యధిక కృప ఇచ్చాడంట. అవును కదా? ఏంటిది అది? హీఈస్ లివింగ్ ఇన్ అస్. ఆయన మనలో నివసిస్తున్నాడంట. ఎక్కడ మనలో నివసిస్తున్నాడంట. ప్రైజ్ గాడ్. మనలో నివసిస్తూ మనల్ని కూడా అలా నడిపిస్తాడంట. దేవునికి స్తోత్రం. అందుకే నేను చాలాసార్లు ఏమంటానంటే, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ అనుభవాన్ని కలిగి పరిశుద్ధాత్మలో నడిపించబడుతున్న వ్యక్తి యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే టోటల్లీ డిఫరెంట్, సూపర్ న్యాచురల్గా ఉంటుంది. ఓకే, అతనికి ప్రార్థన చేయని నువ్వు చెప్పాల్సిన అవసరం లే, నువ్వు వెళ్ళి బైబిల్ చదువుకో అని చెప్పాల్సిన అవసరం లే, వెళ్ళి నీ దేవునితో నువ్వు సావాసం చేయి అని చెప్పాల్సిన అవసరం లే. ఎందుకు తెలుసా? లోపట్లో ఉన్న దేవుడు ఏ క్షణాల ప్రార్థింపజేయాలో ఆయన ప్రార్థింపజేస్తాడు,
ఏ క్షణాల్లో ఆయన యుద్ధకు వచ్చి సావాసం చేయాలో ఆయన నడిపిస్తాడు. ఓకే, ఏ ఊరికి వెళ్ళాలో, ఏ ప్రాంతానికి వెళ్ళాలో, ఎవరికి వాక్యం చెప్పాలో, ఇన్ ఎవ్రీథింగ్ ప్రతి విషయంలో ఏ డివైన్ డైరెక్షన్ అనేది మనకు అనుగ్రహించబడుతుందంట. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతుందా? ఓకే, పరిశుద్ధాత్మ యొక్క అనుభవం అనేది ఇంత శ్రేష్టమైనదంట. ఓకే, పరిశుద్ధాత్మ అనుభవం లేకపోతే నువ్వు గంటల తరబడి నువ్వు ప్రార్థన చేయలేవు. ఒకవేళ గంటల తరబడి ప్రార్థన చేసిన ఏ ఫ్రూట్ఫుల్ లేని ప్రేయర్గా ఉండిపోతుంది. నీకే అనిపిస్తుంది, నేను ఎందుకు ప్రార్థన చేస్తున్నా అనిపిస్తుంది. హల్లెలూయా. ఏ రకమైన ఫీలింగ్ కానీ, ఏ రకమైన ప్రెజెన్స్ కానీ నువ్వు అనుభవించలేవు. ఒకటైతే నేను చెప్పగలుగుతా, కన్నీరైతే అచ్చగలుగుతావు. ఎందుకు? నీ సమస్యను బట్టి, నీకున్న ఇబ్బందులను బట్టి కన్నీరు కారుస్తూ ఉంటావు. అదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు నీలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నువ్వు కన్నీరు కాచో నీ సమస్యను ఎదుర్కోవడం మొదలు పెడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ సమస్యకి ఎదురుగా మాట్లాడడం మొదలు పెడతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో వాళ్ళు ఎంత గొప్ప ఆశ్చర్యం అండి. ఒక మేఘం వచ్చేదంట. దేవునికి స్తోత్రం. మేఘము వలె వాళ్ళ కనులారా చూశారంట. హల్లెలూయా. కొద్ది దినాలు ప్రార్థన చేసిన తర్వాత ఇక్కడ బాలాజీ నగర్ ఉంది. బాలాజీ నగర్లో కొంతమంది అన్యులే, వాళ్ళ మధ్యలో నేను మీటింగ్ పెట్టాను. ఓకే, కొద్ది రోజులు అక్కడ నడిపించాను. కొంతమంది అన్యులు అక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు, అక్కడ ఆ దినం ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక క్లౌడ్ ఆఫ్ గ్లోరీ వచ్చి అక్కడ నిలబడింది. క్లౌడ్ ఆఫ్ గ్లోరీ వచ్చి అక్కడ ఆ స్థలం అంతా నిలబడింది. ఓకే, దాన్ని అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఆ ప్రెజెన్స్ అనుభవించారు, కానీ వాళ్ళు ఏం చూడలే. కానీ తర్వాత ఆ వీడియో చూసిన తర్వాత వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇదేంది, ఈ క్లౌడ్ ఇక్కడ ఎలా వచ్చింది, ఈ మేఘం ఎలా వచ్చింది ఇక్కడికి, ఈ గ్లోరీ ఎలా వచ్చిందని ప్రజలు ఆశ్చర్యపోయారు అక్కడ. ఓకే, అప్పటి నుంచి ఒక రకమైన ఫియర్ వచ్చింది. ప్రభు వెంబడిస్తున్నాడు, ప్రభు మనల్ని వెంబడిస్తున్నాడు, ప్రభు చూస్తున్నాడు, ఒక రకమైన ఫియర్ వచ్చేసింది. హల్లెలూయా. చదవండి ఒకసారి 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. అంటే దాన్ని ఏమంటారంటే ఇట్స్ ఎ టెస్ట్. ఏంటంటే అది దేవుడు వాళ్ళని నడిపిస్తున్నప్పుడు అరణ్య మార్గంలో వాళ్ళని అనేక రీతులుగా వారి సరి చేయాలని, వారి యొక్క జీవితాన్ని మార్చాలని. ఓకే, దేవుని పట్ల వాళ్ళు ఎప్పుడు గునిగేదంట, సనిగేదంట. అందరం చూడండి, మధ్యాహ్నం మన్నం తిన్న తర్వాత కూడా మళ్ళీ గంట తర్వాత గునిగేదంట. ఆ ఈజిప్తులో అయితే మంచిగా అది పెట్టేది, ఇది పెట్టేది, బిర్యానీ పెట్టేది అని సరిగేదంట. మళ్ళీ సాయంత్రం కానీ మళ్ళీ మన్నా వచ్చిందంట, మళ్ళీ తినేదంట, మళ్ళీ గునిగేదంట, మళ్ళీ సనిగేదంట. నీళ్ళు లేకపోతే సనిగేదంట. హల్లెలూయా. చాక్లెట్ లేకపోతే సనిగేదంట, బిస్కెట్ లేకపోతే సనిగేదంట. నా మాట అర్థమవుతుందా? సాదృశ్యంగా చెప్తున్నాను నేను. అంటే వాళ్ళ ఆ గునుగు సనుగుడు, ఒక్క మాట నేను గుర్తుపెట్టుకోండి, ఇది ఎంత గొప్ప విషయం చూడండి. దేవుణ్ణి వాళ్ళ కనులారా చూస్తున్నారంట. మేఘం వచ్చి అలా నిలబడుతుంది. ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్, ఏ పిల్లర్ ఆఫ్ ఫైర్ అలా వచ్చి నిలబడుతుంది వాళ్ళ ముందు. ఓకే, వాళ్ళ కంటి ముందే ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నా, వాళ్ళు నీళ్ళు తాగుతున్నా, వాళ్ళు భోజనం చేస్తున్నా, అక్కడ నిలబడుతుంది అంతే. అక్కడ వచ్చి నిలబడుతుంది. అక్కడ వచ్చి నిలబడి ఉన్నాక కూడా వాళ్ళ కనులారా చూసి కూడా గునిగేదంట, సనిగేదంట వాళ్ళు. హల్లెలూయా. వారి యొక్క పద్ధతిని, వారి యొక్క జీవితాన్ని దేవుడు మార్చాలని వాళ్ళని అరణ్య ప్రదేశంలో నుంచి నడిపిస్తూ ఉన్నా కూడా, ఎంత నడిపిస్తున్నా చేద్దామన్నా కూడా వాళ్ళు ఫెయిల్ అయ్యారండి. దే ఆర్ ఫెయిల్డ్. ఎక్కడండి? 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయి గనుక అరణ్యంలో సంహరింపబడింది. అంటే దేవునికి ఇష్టంగా వాళ్ళు జీవించట్లేదంట.
ఇంత దేవుడు చేస్తున్నా, ఇన్ని మేలులు చేస్తున్నా, ఇంతగా దేవుడు పోషిస్తున్నా, ఇంతగా దేవుడు ఆశీర్వదిస్తున్నా వాళ్ళకి అర్థం అవ్వట్లే దేవుడు ఏం చేస్తున్నాడు, ఎలా కృప చూపిస్తున్నాడు, ఎలా మమ్మల్ని పోషిస్తున్నాడు వాళ్ళకి అర్థం అవ్వట్లే. హల్లెలూయా. యేసుక్రీస్తుని కలిగిన నీ జీవితంలో ప్రభు మాట్లాడుతున్నాడు. ఇన్ని కోణాలుగా నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, లేవనెత్తుతున్నాడు, సమయానికి భోజనాన్ని ఇస్తున్నాడు, ఆహారం ఇస్తున్నాడు, ఓకే, నీ పిల్లల్ని సంరక్షిస్తున్నాడు. ఇన్ని కోణాలుగా చేస్తున్న దేవుని విషయంలో నీ జీవితంలో నువ్వు ఇంకా గొప్పగా చూడాలంటే గుణగడం సనగడం మర్చిపోవాలంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ కంటి ముందుండి వాళ్ళు గుణగారు సనగారంట. కానీ నిజంగా దేవుని వాక్యాన్ని నమ్మనట్టయితే నీ దేవుడు బయట లేడండి, నీ దేవుడు నీ లోపట్లో ఉన్నాడు. హల్లెలూయా. నీ దేవుడు బయట లేడంట, మనలో ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. ఓకే, మనలో కలిగి ఉన్నామంట. థ్యాంక్ యూ జీసస్. మనలో కలిగి ఉన్నామంట. 6వ వచనం జవాబమ్మా. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా అంటే ఇవన్నీ వీటి గురించి చెప్తా ఉన్నాడు కదా, వీటిని చూసి మనం సరి చేసుకోవాలంట. వాళ్ళు గుణిగారు సనిగారు, అందుకే వాళ్ళు సంహారకుని చేత. ఇప్పుడు ఈ భూమి మీద ఒక సంహారకుడు తిరుగుతున్నాడు, తెలుసా ఎవరికన్నా? సంహారకుడు తెలుసా ఎవరికన్నా? 2019 నుంచి తిరుగుతూ ఉన్నాడు. అవునా కదా? ఇప్పుడు మళ్ళీ ఎక్కడ కొత్తగా వచ్చింది, ఏంటి ఏం పేరు అది? ఒమిక్రాన్. అర్థం అవ్వట్లేదు. సౌత్ ఆఫ్రికాలో పేరు పెట్టారు. ఆఫ్రికా భాషలో ఉండేది మనకి ఏది పలకడానికి ఉండదు. వారి పేరు పలకడానికి ఉండదు. ఓకే, ఇట్స్ వెరీ అదే ఇంగ్లీష్లో ఏదైతే బాగుండు, ఏదో కోవిడ్ అయితే బాగుంది. ఇది ఈ ఒమిక్రాన్ ఏంది, డెల్టా ఏంది, డెల్టా అనమంటే డెటాల్ అంటావు చాలా మంది. హల్లెలూయా. సంహారకుడు తిరుగుతున్నాడంట. ఈ సంహారకుడు తిరుగుతున్నా కూడా నువ్వు ఇంకా క్షేమముగా సమాధానంగా ఉన్నావంటే అది దేవుని కృపయే. ఇంత తాగుతున్నా, ఇంత తిరుగుతున్నా దేవుడికి క్షమిస్తున్నాడంటే దేవుని కృపయే. దేవునికి స్తోత్రం. ఇంకా దేవుడు చూస్తున్నాడు. చెప్పండి, ఇంకా దేవుడు చూస్తున్నాడని చెప్పండి. ఇంకా దేవుడు గమనిస్తున్నాడని చెప్పండి. హల్లెలూయా. అయితే సంహారకుని చేత వాళ్ళు ఏమయ్యారంటే నశించిపోయారంట వాళ్ళు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు నిన్ను వెంబడిస్తున్నాడు, ఒక విషయం చెప్పాలా, ఇప్పటికీ అనేకులు యేసుక్రీస్తుని కలిగిన వాళ్ళు, కొత్తగా జన్మించిన వాళ్ళు కూడా, 10 సంవత్సరాలు క్రిస్టియన్ లైఫ్లో వాళ్ళు కొనసాగుతున్న వాళ్ళు కూడా నాలో దేవుని నేను కలిగి ఉన్నాను అనేది బిలీవింగ్ చాలా తక్కువ. చాలా అంటే చాలా తక్కువ. ఓకే, ఐఎమ్ క్యారింగ్ ద హోలీ స్పిరిట్. నేను పరిశుద్ధాత్మ దేవుని నేను క్యారీ చేస్తున్నానే బిలీవింగ్ చాలా తక్కువ. అది కొంతమందే. కానీ నిజంగా నమ్మినట్టయితే నువ్వు కన్నీరు గార్చలేవు. హల్లెలూయా. నువ్వు టెన్షన్ పడవు దాని గురించి. నేను ఆలోచన చేయవు, నన్ను ఏదో వెంబడిస్తూ ఉంది, నన్ను ఏదో ఇబ్బంది పెడుతుంది, నువ్వు టెన్షన్ పడలేవు. హల్లెలూయా. దానికి భయపడలేవు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది ఎవరికన్నా? అరే ఈ జాబ్ ఎట్లా, లేదు ఈ బిజినెస్ ఎట్లా, అరే ఈ విషయం ఎట్లా, ఈ సమస్య ఎట్లా, ఇవన్నిటి గురించి ఆలోచన చేయవు. ఎందుకంటే ఇన్ ఎవ్రీ మూమెంట్స్ ఇఫ్ యూ ప్రే యూ విల్ గెట్ ద ఆన్సర్. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు పరలోకానికి పోవాల్సిన అవసరం లే. నువ్వు ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తే పరలోకంలో దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఈజ్ ఇన్ యూ. హల్లెలూయా. ఓకే, అందుకని కొరింథీయుల విషయంలో అనేక సార్లు పౌలు లోతైన విషయాలు బోధిస్తూ ఉంటాడు. ఇన్ యూ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ యూ అనే దాని విషయంలో ఎంతగానో డీపర్గా రెవల్యూషన్ ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇది అర్థం కాక ఏం చేస్తాడంటే కొంతమంది నాలోన నేను అపవిత్రును, ఇంకా దుష్టుడును, దుర్మార్గుని, రకరకాల పేర్లు పెట్టుకున్నా. ఇవన్నీ నువ్వు పేర్లు పెట్టుకున్నా యేసుక్రీస్తు రక్తం వల్ల నువ్వు క్షమించబడుతున్నావు. హల్లెలూయా. క్షమించబడ్డావు. దేవునికి స్తోత్రం. ఓకే, ఆ కృపను, ఆ ఇస్తున్న ప్రేమను బట్టి, ఆ కృపను బట్టే నువ్వు ఇంకా మారాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి.
హోలీ స్పిరిట్ ఇస్ ఇన్ మీ. హల్లెలూయా చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు. ఆమేన్. చూద్దాం ఆయన కార్యాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఆయన అభిషేకం ఎలా ఉంటుందో, ఆయన పవర్ ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు కొద్దిసేపు అయినాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ సాధుస్వరూపంగా ఉందంట. ఎందుకు నేను ఇట్లా వివరించి ఎందుకు చెప్తున్నానంటే, ఆ కాలంలో వాళ్ళు మేఘాన్ని చూస్తారు. బయట ఉంది మేఘం, కానీ నువ్వు ఇంకా మేఘాన్ని చూడాల్సిన అవసరం లే. ఆమేన్. హల్లెలూయా. మేఘానికి సాదృశ్యమైన పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. ఓకే, ఆ మేఘము కలిగిన వాళ్ళే అంత అసాధారణమేలో వాళ్ళ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు మన లైఫ్ ఎలా ఉండాలా చెప్పాలి. మన లైఫ్ ఎలా ఉండాలి? కూర్చో 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 కూర్చో. మన లైఫ్ ఎలా ఉండాలా? మన లైఫ్ సూపర్ న్యాచురల్గా ఉండాలా. సూపర్ న్యాచురల్గా ఉండాలా. దేవునికి స్తోత్రం. సూపర్ న్యాచురల్గా ఉండాలా. 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది, మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. అంటే ఈ బాడీని పౌలు ఏమంటున్నాడు? ఈ బాడీని ఏమంటున్నాడు? దేవుని వల్ల అనుగ్రహింపబడింది. ఏమంటాడు? ఆలయము అంటా ఉన్నాడు. ఇస్ ఎ టెంపుల్. ఓకే, ఇంతకుముందు మోషే దగ్గర మోషేకి దేవుడు గైడెన్స్ ఇచ్చి, ఇన్స్ట్రక్షన్ ఇచ్చి, ఒక డైరెక్షన్ ఇచ్చి, ఒక గుడారం ఏర్పరచుకొని, ఓకే సాధుస్వరూపంగా అర్థం చేసుకోండి, ఒక గుడారాన్ని ఏర్పరచుకొని అక్కడ మందసము అన్ని పెట్టుకొని, ఓకే అప్పుడు ఆ మేఘం వచ్చి ఆ మందిరం పైన నిల్చుండేదంట. ఓకే, ఆ మందిరం ఎప్పుడైతే నిలుచున్నదో వాళ్ళు అక్కడ నిల్చొని ఉండాలి. ఎప్పుడైతే ఆ మేఘము మీదికి వెళ్ళిందో వాళ్ళు కూడా ఏం చేయాలి? వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగించాలి. ఓకే, ఇప్పుడు ఆ మేఘము మందిరం పైకి వచ్చిన రీతిగానే ఇప్పుడు ఈ కొత్త నిబంధనలో ఈ టెంపుల్ అంటే ఎవరంట? ఇదా? ఎవరు? వీఆర్. మనం టెంపుల్ అంట. ఓకే, మనం టెంపుల్ అంట. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నివసించుకోవడానికి దేవుడు ఏం చేశాడంట? ఈ టెంపుల్ని నిర్మించాడంట. దేవునికి స్తోత్రం. ఓకే, మీరు పట్టుకోగలిగితే ఇక లోతైన విషయం చెప్తాను. నాకు తెలిసి పట్టుకోలేరు ఈ విషయం. ఓకే, ఒక్క మాటలు చెప్పాలా, ఇదంతా దేవుడు ఎందుకు చేసింది తెలుసా? కల్వరి సిలువ ఏంది, ఓకే ఆయన చనిపోవడం ఏంది, ఆయన తిరిగి లేవడం ఏంది, ఇవంతా ఎందుకు తెలుసా? ఓ పాపిని రక్షించుకోవడం ఏంది, ఇదంతా ఎందుకు తెలుసా? ఆయన వచ్చి ఎక్కడ మనలో నివసించడానికే జరిగిన ప్రయాణం ఇదంతా. ఎంత పెద్ద జర్నీ. ఎందుకు తెలుసా? వన్ థింగ్, ఆయన వచ్చి మనలో నివసించి ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది పవిత్రమైనదో, ఏది అపవిత్రమైనదో, ఏది జీవమైనదో అది ప్రతిదీ మనలో ఉండి మనకి బోధిస్తూ, మనల్ని పరిశుద్ధపరుస్తూ, నీతిగా జీవింపజేయడానికి కృపనిస్తూ నడిపించడానికి అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినం యేసుక్రీస్తుని కలిగి పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆత్మలో మీరు నడిపించబడుతున్నట్టయితే మీకంటే శ్రేష్ఠులు ఎవరు లేరు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అయితే సాదృశ్య రూపంగా బోధిస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఇంకా పాత పద్ధతిలో, పాత నిబంధన ప్రకారంగా ఆలోచన చేయొద్దంట. ఆమేన్. పాత పద్ధతులు, పాత నిబంధన ప్రకారంగా నీ ఆలోచన ఉంటుందంట. కొత్త నిబంధన క్రీస్తుతో అంటుకట్టబడి ఆయన వాక్యంలో ఆలోచన చేస్తూ నీ జీవితాన్ని కొనసాగించాలంట. అంటే ఇప్పుడు నా జర్నీ ఎలా ఉండాలి? ఎవరితో కొనసాగించాలా? విత్ ద హోలీ స్పిరిట్. వారి యొక్క జర్నీ క్లౌడ్ వచ్చి వాళ్ళని నడిపిస్తున్నప్పుడు ఇన్ ద న్యూ టెస్టిమెంట్ యేసు క్రీస్తుని కలిగిన ఓకే ఈ దినాలలో ఓకే నీ జర్నీ ఎవరితో ఉండాలి? ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. బట్ పీపుల్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్.
వారి యొక్క జర్నీ ఎవరితో పోతుందో వాళ్ళకి అర్థం అవ్వట్లే. లోక స్నేహంతో లోకముతో వాళ్ళ యొక్క ప్రయాణం కొనసాగుతుంది. కానీ యేసుక్రీస్తుని కలిగి ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. యేసుక్రీస్తుని కలిగి ఉండి కూడా వారి ప్రయాణం లోకముతో, లోకంలో ఉన్న కొన్ని విషయాలతో వారి యొక్క ప్రయాణం కొనసాగిస్తున్నారు. కానీ నిజముగా మనం ప్రయాణం కొనసాగించింది ఎవరితోని? ద స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఆయనతో మన జీవితాన్ని ముందు కొనసాగించాలంట. హల్లెలూయా. లాక్ ఏంటి తెలుసా? లాక్, కరువు ఉన్నది ఏంటి తెలుసా? కరువు ఏంటి తెలుసా? క్రిస్టియన్ లైఫ్లో కరువు ఉన్నది ఏంటి తెలుసా? వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే. ఇదొక్కటే. ఒకవేళ వాక్యాన్ని అర్థం చేసుకోగలిగితే ఇక దేవునితోనే డైలీ ఫ్రెండ్షిప్ మొదలవుతుంది. నీకు దేవునికి స్తోత్రం. డైలీ యూ విల్ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. డైలీ ఒక ఏంజల్ని కలుసుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవును కదా. 91వ కీర్తన ఎవరైనా ఒకసారి చదువుతారా? ఒక్కసారి. ఆయన దూత కావలి ఉండును. ఒక్క దగ్గర చదవండి. ఇది సందర్భం కాదు, కానీ చెప్తా. కొంతమంది వినే వాళ్ళకి అర్థమవుతుంది. 91వ కీర్తన దూత ఆయన ఎక్కడుంది చూడండి. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించెను. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొనుదు. హల్లెలూయా. ఇప్పుడు మార్గములో నీ పాదానికి రాయి తగలకుండా, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి. హల్లెలూయా. అవునా కదా. అరణ్య మార్గంలో వారికి చెప్పులు అరగలేదంట, బట్టలు మాయలేదంట. వాళ్ళని ఆయన రెక్కల కింద, ఒక దగ్గర కీర్తనలో ఉంటుంది అనుకుంటా, ఆయన రెక్కల పైన వాళ్ళని తీసుకెళ్ళాడంట. ఒక గ్రద్ద వలె వాళ్ళని తీసుకెళ్ళాడంట. వాళ్ళ లైఫ్ ఎలా ఉందండి? ఎ సూపర్ న్యాచురల్ లైఫ్ అంట. అంటే వాళ్ళ టోటల్ జర్నీ అంతా ఎలా ఉంది? అసాధారణమైన రీతిలో ఉందంట. దేవుని స్తోత్రం. అయితే మనము యేసుక్రీస్తుని కలిగి ఉన్న ఈ యొక్క లైఫ్లో కూడా ఎప్పుడైనా ఆలోచన చేశారా? నాకంటూ ఒక దూత ఉందని ఎప్పుడైనా ఆలోచన చేశారా? చేశారు. ఎప్పుడైనా మాట్లాడదా? మీ దూతతో మాట్లాడదా? లేదు. అదే వచ్చిన సమస్య. మనం దాన్ని చూసి నమ్ముతాం అంతే తప్ప ఎప్పుడైనా మాట్లాడామా? ఎప్పుడైనా కలుసుకున్నామా? ఇది తేడా అన్నమాట. ఓకే. ఎప్పుడైతే ఈ ఆత్మ అనుభవంలోకి వస్తామో, ఓకే, దేవుడు ఏం చేస్తాడంటే ఆయన దూతల్ని పరిచయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన దూతల్ని పరిచయం చేస్తాడ. దిస్ ఈజ్ గాబ్రియల్, దిస్ ఈజ్ మిఖాయల్, దిస్ ఈజ్ కెరూబ్స్, దిస్ ఈజ్ సెరాబ్స్. హల్లెలూయా. అర్థమవుతుంది ఎవరికన్నా? ఇదేంటిదంట? దూతల యొక్క అనుభవం అంట ఇది. ఓకే. నీ మార్గంలో కాదు నాకు వద్దన్నా కూడా దేవుడు ఒక దూతను పెట్టాడంట. నీ మార్గం అంతా సూపర్ న్యాచురల్ గా ఉంటుందంట. దేవుని స్తోత్రం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు అంట సర్వసత్యంలోకి నడిపిస్తానంట. అంటే పరిశుద్ధాత్మ యొక్క ఆ దేవుని పని ఏంటిదంట? సత్యములోకి నడిపిస్తానంట. కొంతమంది ట్రూత్ అంటే సత్యం అంటే ఏమంటారంటే ఒక డాక్ట్రిన్ అనుకుంటారు. అమ్మా, డాక్ట్రిన్ తెలుగులో ఏమంటారు? డాక్ట్రిన్ సిద్ధాంతం. ట్రూత్ అంటే ఒక సిద్ధాంతం అనుకుంటున్నారు. నో, ట్రూత్ అంటే ట్రూతే. ఇక ట్రూత్ అనేది ఒక సిద్ధాంతం కాదు. సత్యం అంటే సత్యమే. సో పరిశుద్ధాత్మ దేవుడు దేనిలోకి నడిపిస్తాడంట? సత్యములోకి నడిపిస్తాడంట. అంటే ఆత్మ దేవుడు ఏం చేస్తాడంట? సత్యములోకి నడిపిస్తాడంట. అంటే సత్యముతో నడిపిస్తాడంట. ఓకే. సో స్పిరిట్ ఆఫ్ గాడ్ ఎలా నడిపిస్తాడంట? ఏ ట్రూత్. వాట్ ఈస్ ట్రూత్? సత్యం ఏంటంటే యేసుక్రీస్తు చెప్పిన ప్రతి మాటలని
ఓకే, ఆయన మరలా మనకి బోధిస్తూ ఓకే అసత్యంలో నుంచి సత్యములోకి, క్రీస్తులోకి, సంపూర్ణతలోకి మనం నడిపిస్తారంట. దేవునికి స్తోత్రం. అంటే ఏదో పైపైన జీవించడం కాదు, ఏదో నామకార్థంగా జీవించడం కాదు, ఓకే ఏదో కొన్ని విషయాలు నువ్వు ఏదో అలా కనిపించడం కాదు, కానీ ఏ ట్రూత్ సంపూర్ణంగా ఇతరులు చూసిగా అరే ఇదేంది లైఫ్ ఏంది, ఇలా కూడా ఉంటుందా, లైఫ్ అంతా ఇలా కూడా ఉంటుందా, ఇంత సూపర్ న్యాచురల్ కూడా జీవించగలుగుతారా క్రిస్టియన్స్ అనే కోణంలో నడిపిస్తానంట. అందుకే నేను అనేక సార్లు ఏమంటానంటే, నువ్వు ఎవరిని కలుసుకోవాలంటే ముందు పరిశుద్ధాత్మ దేవుడు కలుసుకోవాలా. ఆమేన్, హల్లెలూయా. కొన్నిసార్లు నువ్వు జీవిస్తున్న ఆ జీవితంలో కొన్నిసార్లు నీకు విరక్తి రావాలా. నువ్వు చేస్తున్న ప్రార్థనలో దాంట్లో కూడా ఏంది ఇంకేం జరగట్లేదు, ఏంది ఈ విషయంలో ఇంకా డీపర్ ప్రేయర్ ఏమైనా ఉందా, ఇంకా లోతైన సాహసం ఏమైనా ఉందా, కొన్ని సాక్రిఫైస్, కొన్ని త్యాగపూరితమైన నిర్ణయాలు తీసుకోకపోతే, అందుకే కొంచెం అప్పుడప్పుడు కనీసం నెలలో ఒక 3 సార్లన్నా ఫాస్టింగ్ ఉండాలి. నెలలో ఒక 3 సార్లన్నా 3 రోజులన్నా ఫాస్టింగ్ ఉండాలా. దాని ఏమంటారంటే కొంచెం త్యాగపూరితమైన, నీ శరీరాన్ని ఏం చేయాలో కొంచెం త్యాగం చేసుకోవాలా. హల్లెలూయా. కొంచెం త్యాగం చేసుకుంటే ఏమవుతుందంటే స్పిరిచువల్ గ్రోత్ అనేది ఏర్పడుతుందంట, ఆత్మీయ ఎదుగుదల అనిపిస్తుంది. ఓకే, నేను ఎటు పోతున్నాను, ఏం చేస్తున్నాను, ఏం ప్రార్థన చేస్తున్నాను, ఎటు వెళ్తున్నాను, ఇవన్నీ తెలియపరచబడాలి అంటే, నీ జర్నీ ఎటు పోతుందో అర్థం చేసుకోవాలంటే కొంచెం దేవుడితో ఒక సమయము, ఒక సందర్భం నువ్వు ఏర్పరచుకోవాలంట. హల్లెలూయా. ఓకే, ఇజ్రాయెలు ఆ సూపర్ న్యాచురల్ వేవ్లో వాళ్ళు జీవిస్తున్నప్పుడు ఓకే వాళ్ళకంటే యేసుక్రీస్తు వాళ్ళని చూసారా? యేసుక్రీస్తు వాళ్ళు చూసారా? యేసుక్రీస్తుని చూసారా? యేసుక్రీస్తు యొక్క బలియాగాన్ని వాళ్ళు అంగీకరించారా? వారి పాపాలు క్షమించబడ్డాయా? లేదు. ఓకే, వారి కోసం ప్రాయశ్చిత్తం జరిగిందా? లేదు. మన కోసం ప్రాయశ్చిత్తం జరిగింది, మన కోసం ప్రాయశ్చిత్తం జరిగింది. దట్ ఈస్ వెరీ పవర్ఫుల్. హల్లెలూయా. దట్స్ వెరీ పవర్ఫుల్, వెరీ పవర్ఫుల్. శక్తివంతమైనది అనమాట, శక్తివంతమైనదంట. అంటే వారికంటే ఒక ఉన్నతమైన స్థానంలో మనం జీవిస్తున్నామంట, ఒక ఉన్నతమైన స్థానంలో మనం జీవిస్తున్నామంట. హల్లెలూయా. చెప్పండి, పరిశుద్ధాత్ముడా నాలో పనిచేయి, పరిశుద్ధాత్ముడా నాలో పనిచేయి, పరిశుద్ధాత్మదేవుడా అసాధారణమైన రీతిలో నన్ను నడిపించు, పరిశుద్ధాత్మదేవుడా అసాధారణమైన రీతిలో నన్ను నడిపించు, పరిశుద్ధాత్మదేవుడా మహత్కార్యాలు జరిగించు, పరిశుద్ధాత్మదేవుడా. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్ క్రైస్ట్. Thank you Lord, thank you Lord. In the mighty name of Jesus, 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 in the name of Jesus Christ, in the name of Jesus Christ. Hallelujah, 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 hallelujah. Pray, ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ లార్డ్. స్పిరిట్ ఆఫ్ గాడ్, అయా పాత నిబంధనలోనే అంత కృపనిచ్చావు ప్రభువా. క్లౌడ్ ఆఫ్ గ్లోరీ వాళ్ళని వెంబడించింది అయా. ఈ కాలంలో ఈ కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుని నేను కలిగి ఉండి కూడా ఆ రకమైన అసాధారణమైన జీవితాన్ని నేను జీవించట్లేదు ప్రభువా. ఆ రకమైన కృపను నాకు అనుగ్రహించు, ఆ రకమైన కృపను నాకు అనుగ్రహించు ప్రభువా, ఆ రకమైన కృపను నాకు అనుగ్రహించు ప్రభువా, ఆ రకమైన కృపను నాకు అనుగ్రహించు ప్రభువా. Lord Jesus, Lord Jesus, Lord Jesus, Lord Jesus Christ, Lord Jesus Christ. Hallelujah, hallelujah, hallelujah. Thank you Lord, thank you Lord, thank you Lord, thank you Holy Spirit of God. Hallelujah, hallelujah. Pray. Thank you Lord. Pray. Thank you Lord. Pray. Pray in the name of Jesus. Pray in the name of Jesus Christ. Fire of the Holy Ghost. In the mighty name of Jesus Christ. Fire of the Holy Spirit.
Fire of the Holy Spirit in the name of Jesus Christ. Holy Ghost, Holy Ghost, Holy Ghost. Sakabaragadaba, Shikabarabagadebosiere. Fire in the name of Jesus Christ. Fire of the Holy Spirit. Fire of the Holy Spirit. Fire of the Holy Ghost. Holy Ghost, fire, fire, fire in the name of Jesus. Fire in the name of Jesus. Fire, fire, fire of the Holy Ghost. Shakabadegedebaha, Shikabagadebosiere, Ragabagadebosiere, Ragabagadebosiere, Shikabagadabahasiere. Thank you, Lord. Yes, Lord. Fill them, Lord. Fill them, Lord. A cloud of glory in this place. A cloud of glory. Cloud of glory. Cloud of glory. Hallelujah. In the name of Jesus Christ. In the mighty name of Jesus Christ. A cloud of glory. A cloud of glory. Aya, ni prajulni. Aya, thank you, Lord. Oka sadhanama ritulu nadipichavu Prabhu. Oka supernatural ga nadipichavu Prabhu. Ee dinam, thank you, Lord. Parishuddhatma Devuda, ee dinam deliverance kavala. Vari jeevitalo deliverance kavala, Lord Jesus. Deliverance in the name of Jesus Christ. A supernatural deliverance in this place. Akabala shekeria. Oh, thank you, Lord. Legaba shakabaraba shiere. Thank you, Lord. Pray, pray, pardon. Open your mouth. Open your mouth. Open your mouth. Open your mouth in the name of Jesus. Open your mouth. Thank you, Lord. Yes, receive the Holy Spirit. Receive a divine connection. Hallelujah. Receive the power of God. Receive the power of God in the name of Jesus Christ. Oh, Rigaba Shire. Parishuddhatma Devuda, aya ikkuna prati okkari takamani prarthana chestuna. Prati okkari takamani prarthana chestuna. Fill them, Holy Spirit. Lord, fire in the name of Jesus Christ. Fire of the Holy Spirit. Kabara shika baraba. Shiba lava kabara shigere. Lord, thank you, Lord. Aya prati okkarne. Lord, touch everyone. Touch everyone, Lord. Touch everyone. Fill them, Holy Spirit. Fill them, Holy Spirit. Fill them, Lord Jesus Christ. Fill them, everyone. Everyone pray. Pray. The power of God is, yes, be released. Prabhu Shakti, Prabhu Sannidhi mana madhyalo undi. Aya ee prarthanalu ekibhavistunagane, ee prarthanalu ekibhavistunagane, those who are connected this prayer, Lord, touch them, Lord. Touch them, Lord. Touch them, Lord. Touch them, Lord. In the mighty name of Jesus Christ. Leka brunda gaba sheke babarabaha rebe shika barashire. Holy Spirit, fill them, Holy Spirit, fill them, Holy Spirit, fill them, Holy Spirit, in the name of Jesus Christ. Fill them, Holy Spirit, in the name of Jesus Christ. Thank you, Lord. Thank you, Lord. Thank you. Lord, I bind it in the name of Jesus Christ. I bind it in the name of Jesus. I bind it in the name of Jesus Christ. I bind it in the name of Jesus Christ. I bind it. I bind it in the name of Jesus Christ. I bind it in the name of Jesus Christ. I bind it. No more stand. Just just on the floor. I bind it in the name of Jesus Christ. Legaba sotolo bonde deba. Sekelebo shikaba bara. Lerebo shire. Barokolo bonda kabaha. Hallelujah. Hallelujah. Thank you, Lord. Thank you, Lord. Pray. If you are a Christian, if you are accepted Jesus Christ, pray in the Holy Ghost. Receive the Holy Spirit. Hallelujah. Vakyanusaramga, yes, ఆయన నామాన్ని అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అనే వరాన్ని మనం పొందుతామంట. హల్లెలూయా. Receive the Holy Ghost. Receive the Holy Ghost. Receive the Holy Ghost. Receive the Holy Ghost. Thank you, Lord. Thank you, Lord. Aya, thank you, Lord. Aya, ఈ దినం ఆ మహిమ మేఘము దిగి వస్తుంది నేను ప్రార్థన చేస్తున్నా. A pillar of fire, a cloud of glory, a cloud of glory, a cloud of glory in this place, a cloud of glory, a cloud of glory, kabasakata, cloud of glory, a pillar of fire in the name of Jesus Christ, in the name of Jesus Christ, in the name of Jesus Christ. Leka brunda gaba, oh riba shaka badere boho. Hallelujah.
హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. అయ్యా వీరి కోసం నేను ప్రార్థన చేస్తున్నా. అయ్యా వీరు తాకబడాలా, వీరు నింపబడాలా, శక్తి చేత తాకబడాలా. ఎస్ మీ ఆత్మీయ జీవితాలు సరిచేయబడాలా. ఎస్ లోతైన ప్రార్థన అనుభవంలోకి వెళ్ళాలి ప్రభా, లోతైన ప్రార్థన అనుభవంలోకి వెళ్ళాలా. థ్యాంక్ యూ లార్డ్. ఏ కరిస్మాటిక్ ఎస్ అనాయింటింగ్లోకి రావాలా. థ్యాంక్ యూ లార్డ్, లార్డ్ జీసస్ క్రైస్ట్. అయ్యా థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ యొక్క వాతావరణంలోకి రావాలా ప్రభా. స్తోత్రమయ్యా. లార్డ్ డెలివరెన్స్ 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 ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి నీకు స్తోత్రం ప్రభా. వీరి పట్ల గొప్ప కార్యాలు జరిగించండి, సమాధానపరచండి ప్రభా. లార్డ్ ఫిల్ దెమ్, హోలీ స్పిరిట్ ఫిల్ దెమ్. ఓపెన్ యువర్ మౌత్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. కబారా షకరబా లారుష్ కబారా షియరే. yes sing one song. ఆరాధన ఆరాధన. థ్యాంక్ యూ లార్డ్. yes దయచేసి పాడబడండి. థ్యాంక్ యూ లార్డ్. ఆరాధన ఆరాధన ఆరాధన. థ్యాంక్ యూ లార్డ్. ఆరాధన. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఆరాధన ఆరాధన. థ్యాంక్ యూ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆరాధన. థ్యాంక్ యూ లార్డ్. ఆరాధన ఆరాధన. అందరూ కలిసి ఆరాధిద్దాం. థ్యాంక్ యూ లార్డ్. అందరూ కలిసి ప్రభు అయిన యేసుక్రీస్తును మనం ఆరాధిద్దాం. హల్లెలూయా. In the mighty name of Jesus Christ. 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 Laru Shakate. Laru Shakate. Laru Shakate. Deliverance. Hallelujah. Thank you, Lord. Jesus. Thank you, Lord.
ఆరాధిద్దాం. తండ్రి మీకు స్తోత్రములు నాయనా. హల్లెలూయా. హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. తండ్రి మీకు స్తోత్రములు. ఆరాధనకు పాత్రలు నీవే, ఆరాధనకు అర్హుడవు నీవే, స్తుతులకు యోగ్యుడవు నీవే ప్రభువా. స్తోత్రములకు అర్హుడా నీకు స్తోత్రములు. హల్లెలూయా. స్తుతిద్దాం. తండ్రి మీకు స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలు. మాలో ఉన్న తండ్రి మీకు స్తోత్రాలు. మాతో ఉన్న తండ్రి మీకు స్తోత్రాలు. మీ వాక్యంతో తోటగా సూటిగా మాట్లాడిన తండ్రి మీకు స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. దుష్టుడు ఎన్ని ఆటంకాలు తీసుకొచ్చినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, yes, you cannot fail. Hallelujah. You will be successful. Hallelujah. థ్యాంక్ యూ లార్డ్. దుష్టుడు ఎన్ని ఆటంకాలు తీసుకొచ్చినా నువ్వు అపజయాన్ని పొందలేవు, కానీ నీలో కలిగి ఉన్న పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రతి దినం నువ్వు విజయాన్ని పొందుతావు. హల్లెలూయా. ప్రతి దినం గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. ప్రతి దినం ఆశ్చర్యమైన కార్యాలను జీవితంలో అనుగ్రహిస్తాడు దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితాన్ని నూతనపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ దేహాన్ని స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు సంహారకుని చేతికి అప్పగించడు, కానీ దాన్ని జయించే కృపను, సామర్థ్యాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. yes, థ్యాంక్ యూ లార్డ్. ఒకవేళ నువ్వు ఇంకా అనుభవించకపోతే, ఇంకా నువ్వు యేసుక్రీస్తును లోతుగా అంగీకరించకపోతే, pray today. హల్లెలూయా. this is your time. this is your time in the mighty name of Jesus Christ. Thank you, Holy Spirit of God. Thank you, Lord. Thank you, Lord. ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. అరణ్యములో ఎంతగానో దేవుని విసిగించి, ఎంతగానో థ్యాంక్ యూ లార్డ్ వారిని దేవుని ఇబ్బంది పెట్టిన ఆయనను వారిని ప్రభు వెంబడించి వారిని థ్యాంక్ యూ లార్డ్ కానాను దేశంలో నడిపించిన దేవుడు ఈ దినం థ్యాంక్ యూ లార్డ్ యేసుక్రీస్తును కలిగి ఆయన రక్తము చేతను కడగబడి ఆయన ఆత్మను పొందుకొని ఈ లోకంలో విశ్వాస యాత్ర కొనసాగిస్తున్నప్పుడు ఒకవేళ ఇబ్బంది కలుగుతుందా, ఒకవేళ నష్టం కలుగుతుందా, ఒకవేళ కరువు ఉందా, కానీ ప్రభు చెప్తున్నాడు నువ్వు సక్సెస్ఫుల్గా నీ జర్నీని ముగిస్తావు. హల్లెలూయా. నీ జర్నీని సక్సెస్ఫుల్గా ముగిస్తావు. హల్లెలూయా. థ్యాంక్ యూ. యూ కెన్ నాట్ ఫెయిల్.
yes, hear my voice. Those who are hearing online, those who are hearing on YouTube, those who are hearing, yes, hear my word. This is the word of God. You cannot fail. Hallelujah. You cannot fail in the name of Jesus. ఒకవేళ పరిచయలోన, ఒకవేళ కుటుంబంలోన, ఒకవేళ నీ జీవితంలో, ఒకవేళ జాబ్లో ఇబ్బంది పడుతున్నట్టయితే, ఒకవేళ అపవాదిని ఇబ్బంది పెడుతున్నట్టయితే నేను చెప్తున్నాను, you cannot fail. Hallelujah. You cannot fail. You cannot fail. I'm hearing the voice of God. I'm hearing the voice of God. You cannot fail. You cannot fail. నువ్వు అపజయాన్ని పొందలేవు. నువ్వు అపజయాన్ని పొందలేవు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. నిరంతరం వెంబడిస్తున్న దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. ఈ లోకంలో కలుగుతున్న సంహారకుని చేతికి నువ్వు అప్పగింపబడవు. సంహారకుని ఎదిరించే సామర్థ్యాన్ని ప్రభు నీకు అనుగ్రహిస్తున్నాడు, నీకు అనుగ్రహిస్తున్నాడు. నువ్వు పొందుకుంటావు, నువ్వు నింపబడతావు, నువ్వు నింపబడతావు. ఆత్మ చేత నింపబడతావు, ఆత్మ వరముల చేత నింపబడతావు. దేవుని కొరకు ప్రజ్వలింపజేయబడే ఒక సువర్ణముగా నువ్వు తయారు చేయబడతావు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. Those who are hearing my voice, I'm telling you, this is word for you. This word for you. ఈ మాట నీ కొరకే. థ్యాంక్ యూ లార్డ్. ప్రభు చెప్తున్నాడు, నువ్వు అపజయాన్ని పొందలేవు, నువ్వు అపజయాన్ని పొందలేవు. హల్లెలూయా. యు ఆర్ క్యారింగ్ గాడ్. నువ్వు దేవుని మోసుకొని వెళ్తున్నావు, పరిశుద్ధాత్మ దేవుని మోసుకొని వెళ్తున్నావు. హల్లెలూయా. ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు ఆయన నీతో ఉండి నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది మరణమైనను, కరువైనను, ఏదైనను ఆయన నుంచి నిన్ను దూరపరచలేవు, దూరపరచలేవు. థ్యాంక్ యూ లార్డ్. దూరపరచలేవు, దూరపరచలేవు. థ్యాంక్ యూ లార్డ్. దిస్ వర్డ్ ఫర్ యూ. హల్లెలూయా. ప్రభు ఆత్మ. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. చెవిగలవాడు వినును గాక, చెవిగలవాడు వినును గాక, చెవిగలవాడు వినును గాక, చెవిగలవాడు వినుగాక. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ దినం ఆ వాక్యం విని ఏకీభవించిన ప్రతి ఒక్కరిని తాకండి, శక్తి చేత నింపమని ప్రార్థన చేస్తున్నా. ప్రభావం వీరిని తాకును గాక, ప్రభావము తాకును గాక. లార్డ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, fill them, release them, deliver them from every bondage. Thank you Lord. Aya, that drinking spirit come out in the name of Jesus Christ. Come out in the name of Jesus Christ. That spirit of drinking come out from roots, come out in the mighty name of Jesus Christ. Come out right now. Come out. దేవుని ఆత్మ కానిది ఇక ఉండడానికి వీలేదు. Come out you spirit. Come out you spirit in the name of Jesus Christ. దేవుని ఆత్మ కానిది ఏ ఆత్మ ఉన్నా బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా, బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా, బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా. You spirit, I command you, come out in the name of Jesus. In the name of Jesus. తాకండి ప్రభా, నింపండి, బలపరచండి. వీరి పట్ల నూతనమైన కార్యాలు జరిగించు. మళ్ళా మేము కలుసుకునేంత వరకు ప్రభా వీరిని లోతైన మార్గంలో నడిపించి విన్న ప్రతి మాట ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుడా జ్ఞాపకము చేయము దేవా, జ్ఞాపకము చేయము దేవా, జ్ఞాపకము చేయము దేవా, జ్ఞాపకము చేయము ప్రభా. Father, bless them. In Jesus' mighty name I pray. Amen. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానం మీకును మీ కుటుంబస్తులకి తోడై ఉండి సర్వసత్యంలోకి నడిపించును గాక. ఆమేన్. Thank you. Praise the Lord.